హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫ్యామిలీ వంటకు స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చిల్లీ చికెన్. రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. జ్యూసీగా, క్రిస్పీగా చాలా బాగుంటుందండి. చూడండి, లోపల కూడా చక్కగా డీప్ ఫ్రై అయింది, చక్కగా ఉడికింది, చక్కగా వేగింది. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో ఉండే పదార్థాలతోనే మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు నేను చేసే కొలతలతో చేసి పెట్టండి. చాలా రుచిగా ఉంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. వీడియోని ఎక్కడ క్లిక్ చేయొద్దండి, చివరి వరకు చూడండి. ఎందుకంటే ఎలా చేశానో అర్థం కాదు. సరేనా? వీడియోని స్టార్ట్ చేద్దాం రండి. ముందుగా చికెన్ శుభ్రంగా కడుక్కొని బౌల్లో ఉప్పు వేసి పావుగంట నానబెట్టిన బోన్లెస్ చికెన్ మీడియం సైజ్ తీసుకోవాలి. ఎందుకంటే ముక్కకి ఉప్పు బాగా పడుతుంది, తర్వాత రుచిగా కూడా ఉంటుంది. ఎక్కువసేపు నానబెట్టొద్దు, ఎందుకంటే ముక్క విడిపోతుంది. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. తర్వాత గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఉప్పు 1/2 టీ స్పూన్ వేసుకోండి, ఎందుకంటే ముక్కల్లో మనం ఉప్పు వేసి నానబెట్టుకున్నాం కదా, మళ్ళీ ఎక్కువైతే తినలేము. కారం 1/2 టీ స్పూన్ వేసుకోండి. స్పైసీగా తినేవాళ్ళు ఉంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ కారం తీసుకున్నాను. ఇవన్నీ బాగా కలుపుకోండి, బాగా మిక్స్ చేసుకోండి. ఉప్పు కారం మసాలా అదంతా ముక్కకు పట్టించండి. ఎంత బాగా పట్టిస్తే అంత రుచిగా ఉంటాయండి, చక్కగా వేగుతాయి. ఇలా కలిపిన తర్వాత టేస్ట్ కోసం దీనిలోకి ఒక గుడ్డు స్మాష్ చేసి తీసుకోవాలి. టేస్ట్ కోసం గుడ్డు చికెన్కి బాగా పడుతుంది, ఎందుకంటే ఎక్కువగా వేసుకోవద్దు, క్రిస్పీగా రావు. ఇలా వేసుకున్న తర్వాత ముక్కకు బాగా పట్టేటట్టు కలపండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోనికి 2 స్పూన్లు కార్న్ఫ్లోర్, 2 స్పూన్ల మైదా వేసి బాగా పట్టించండి. ఇవన్నీ బాగా కలుపుకోండి. గట్టి పకోడీలాగా కలుపుకోండి, లూజు ఉండకుండా కలుపుకోండి. ఎందుకంటే నూనె పీల్చేస్తే లూజుగా ఉంటే మనం వాటర్ బదులు గుడ్డు వాడుకున్నాం కాబట్టి ఎక్కువగా క్రిస్పీగా ఉంటాయి, గట్టిగా పకోడీలాగా వస్తాయి. వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకోండి, అప్పుడే చాలా రుచిగా వస్తాయండి. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఎందుకంటే మొత్తం మసాలా అంతా ముక్కకు బాగా పడుతుంది, తర్వాత బాగా టేస్టీగా రావాలి కదా, అందుకని ఒక 5 నిమిషాలు పక్కన ఉంచుకుందాం. 5 నిమిషాలు నానింది కదా, తర్వాత ఇప్పుడు నేను ఫుడ్ కలర్ వేస్తున్నానండి. ఇది మీకు ఇష్టం లేకపోతే వేసుకోవద్దు, ఇది ఆప్షన్ మాత్రమేనండి. ఎందుకంటే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది, చూడ్డానికి కూడా బాగుంటుంది కదా అని నేను వేస్తున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి మళ్ళీ అంతా కలుపుకుందామండి. ఇదంతా కలుపుకున్న తర్వాత ఒక్కసారి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుందామండి. కళాయి హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుందామండి. నూనె కాగిన తర్వాత చికెన్ ముక్క విడివిడిగా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. చికెన్ మొత్తం ఆయిల్లో వేసుకున్న తర్వాత వెంటనే గరిటె పెట్టి తిప్పొద్దండి, ఎందుకంటే ముక్కకున్న గ్రేవీ అంతా విడిపోతుంది. అందుకని 5 నిమిషాలు గట్టిపడేంత వరకు వేగనివ్వండి.
5 నిమిషాలు అయిన తర్వాత గరిటెతో అటు ఇటు తిప్పుకుందామండి, కింది పైకి. మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే ముక్క పైన ఉడుకుతుంది కానీ లోపల రబ్బర్లాగా సాగుతాయి. కాబట్టి లో ఫ్లేమ్లోనే చాలా నిదానంగా వేపుకుందామండి. చూసారు కదండి, చికెన్ చాలా పర్ఫెక్ట్గా వేగింది. లోపల కూడా చక్కగా వేగాయండి విడివిడిగా. ఇలా వేయించుకున్న తర్వాత 2 పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసుకుని వేసుకోండి. ఎందుకంటే చిల్లీ ఫ్లేవర్ అనేది ముక్కకు బాగా పడుతుంది. ఎందుకంటే ఇది చిల్లీ చికెన్ కాబట్టి తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు వేరొక ప్యాన్లో 3 గిన్నెల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వీటెక్కిన తర్వాత 3 చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలండి. వెల్లుల్లి వేగిన తర్వాత కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం అటు ఇటు తిప్పుకోవాలండి. కొంచెం వేగనివ్వండి, ఎక్కువగా వేగనియొద్దు. ఉల్లిపాయ వేగిన తర్వాత కొంచెం పెద్ద ఉల్లిపాయని పాయలుగా వేసుకుందామండి. ఎందుకంటే తినేటప్పుడు కొంచెం టేస్టీగా తగులుతాయండి అవి కొంచెం వేగనిద్దామండి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు కూడా ఇలా పెద్ద సైజులో కోసి వేసుకోవాలండి. ఎందుకంటే అవి మనం ముక్కలతో పాటు తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుందండి. ఇవి జస్ట్ వేగిన తర్వాత కొంచెం క్యారెట్ ముక్కలు కూడా వేసుకుందామండి. ఎక్కువగా ఏవి కూడా ఫ్రై అవ్వద్దు, కొంచెం కొంచెం ఫ్రై అయితే చాలండి. ముక్కలు వేగిన తర్వాత 1 కప్పు వాటర్ పోసుకుందామండి. నీళ్లు మరిగిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇంతకుముందు ఉప్పు వేసుకున్నాం కాబట్టి చిటికెడు ఉప్పు కూడా వేసుకుందామండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకుందామండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుందామండి. 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుందామండి. ఇందులో కొంచెం రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలండి. నేనైతే రెడ్ చిల్లీ సాస్ తీసుకున్నా, మీరు గ్రీన్ కూడా వేసుకోవచ్చండి. ఇందులో కొంచెం సోయా సాస్ కూడా వేసుకోవాలండి. కొంచెం వెనిగర్ కూడా వేసుకుందామండి. కొద్దిగా తీసుకోండి, ఎక్కువగా వేసుకోకండి. ఇదంతా ఒకసారి మొత్తం కలుపుకుందామండి. సాస్ అంతా కలిసేటట్టుగా మొత్తం కలుపుకున్న తర్వాత 1 నిమిషం కొంచెం వేగనిద్దాం. చూశారు కదండి, వీడియోలో చూసినట్లుగా ఇలా ఉండాలండి. ముక్కకు పట్టేటట్టుగా గ్రేవీగా కొంచెం ఉండాలండి. వేగిన తర్వాత ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న ముక్కల్ని మనం ఇందులోకి వేసేసుకుందామండి. ఇక్కడ నుంచి మంట కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకుందామండి. బాగా గ్రేవీ అంతా ముక్కలకు పట్టేటట్టుగా. మనం సిమ్లో పెట్టి వేపుకుంటే ముక్క మెత్తబడిపోతుంది, క్రిస్పీగా రాదండి. కొంచెం గట్టిగా ఉండాలంటే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి వేపుకుందాం. బాగా గ్రేవీ అంతా ముక్కలకు పట్టేటట్టుగా తిప్పుకుందామండి.
జ్యూసీ అంతా ముక్కలకి పట్టిన తర్వాత దించుకునే ముందు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం అండి. చూసారు కదా, ఈ విధంగా మనం కలుపుకున్న తర్వాత మొత్తం అంతా ముక్కలకి పట్టేలా కలుపుకుందాం అండి మరొక్కసారి. చూసారు కదండి, స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం అండి. ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. చూసారు కదండి, చిల్లీ చికెన్ ఈ కొలతలతో చేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.